ఏంటంటే మనుషుడి గురించి మాట్లాడదామని ఒక ఆశ కలిగింది. మనుషుడు ఎలాంటి వాడు? బైబిల్లో మనుషుణ్ణి అనేకమైన వాటితో పోల్చింది వాక్యం. బైబిల్లో మనుషుణ్ణి ఈ లోక సంబంధమైన సృష్టిలో ఉన్నటువంటి వాటితో పోల్చింది. మనుషుడు, నా ప్రియమైన దేవుని బిడ్డ, తాత్కాలికమైన వ్యక్తి. దయచేసి అందరు ఇంకెక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, అటు ఇటు తిరగమాకండి. యువరాజు రా, కూర్చో, వచ్చి కూర్చో, అటు ఇటు తిరగమాకండి. దయచేసి కూర్చోండి సంతోషంగా. దేవుని ఆత్మకు ఆటంకంగా ఉండమాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషుడు ఎలాంటి వాడో, మనుషుని యొక్క జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. అయితే మనుషుడు చనిపోతాడని తెలుసు. తెలవదా మనిషికి నేను చనిపోతానని? తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, నాతో సహా అందరికీ తెలుసు. అయితే మనుషుడు బ్రతికున్నంతసేపు తపన పడతా ఉంటాడు. ఒక్కొక్కడు మోసకరంగా పోగు చేసుకుంటాడు. మంది స్థలాలను ఆక్రమించుకుంటారు, మంది పొలాలను ఆక్రమించుకుంటారు, మంది ఇళ్లను ఆక్రమించుకుంటారు, మంది భర్తలను మంది భార్యలను ఆక్రమించుకొని మోసకరంగా జీవిస్తారు. చాలా పోగు చేసుకుంటారు, ఏంటేంటో పోగు చేసుకుంటారు. దేవుని గురించి కూడా ఆలోచించరు. కొంతమంది తాగేదానికి అన్యాయంగా అక్రమంగా తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా లోకంలో. అయితే ప్రసంగి అంటే ఎవరు తెలుసా? ప్రసంగి అంటే ఎవరు? ప్రసంగి అని ఆయన ఎవరంటే, ప్రసంగి గంధకర్త ఎవరంటే సొలొమోన్ రాజు. హల్లెలూయా. సొలొమోన్ రాజు ఎవరు? దావీదు రాజు గారి యొక్క కుమారుడు. సొలొమోన్ రాజు చిన్న వయసులోనే దావీదుకు బదులుగా రాజు అయ్యాడు. దావీదు చనిపోతే చిన్న వయసులోనే రాజు అయిన మీదట నేను ఈ ప్రజలను ఎలాగ పరిపాలించాలి అని ఆయన ప్రభువుని అడిగి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకున్నంత తెలివి, ఆయనకున్నంత జ్ఞానం, ఆయనకున్నంత సంపద. ఆయన ఎంతమందితో కాపురం చేశాడంటే 1000 మంది ఉన్నారు. భార్యలు అయితేనేమి, ఉపపత్నులు అయితేనేమి 1000 మందితో తను కాపురం చేశాడు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎంతోమంది మనస్తత్వాలను చూశాడు. ఎన్నో విధాలుగా తను అనుభవించనిది లేదు, తను తాకనిది లేదు, తను చూడనిది లేదు. సొలొమోను ఆయన ప్రసంగి గ్రంథం ఒకటి రాశాడు. ఆ ప్రసంగి గ్రంథంలోనే ఏమంటున్నాడంటే మనుషుడి యొక్క ప్రయాసంతా వ్యర్థమని చెబుతున్నాడు. చూడండి, 1వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యమును చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. చెబుదామండి, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈయన అనుభవించాడు. ఈయన అనుభవించింది ఏమీ లేదు, అన్ని విధాలుగా అనుభవించాడు. ఇప్పటికి కూడా దేవుడే ఏమన్నాడంటే నీ అంతటి జ్ఞానవంతుడు, నీ అంతటి తెలివి కలిగిన వాడు, నీ అంతటి ఉన్నతమైన వాడు ఇంతకుముందు ఎవడు లేడు, ఇక ముందు ఎవడు రాడు. ఇంతకుముందు ఎవడు లేడు, నీ తర్వాత ఎవడు కూడా నీ అంత జ్ఞానవంతుడు రాడు. అంతటి జ్ఞానమునిస్తున్నాను నీకన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క చాతుర్యతను చూసి
అనేక మంది ఉపపత్నులుగా, అంటే ఎంతటి వాడైనా కానీ ఏదో ఒక దానిలో పడిపోతాడు, చెడిపోతాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని ఆయన ఏమంటాడంటే అన్నీ వ్యర్థం అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థమే. భార్య వ్యర్థమే, పిల్లలు వ్యర్థమే, కుటుంబం వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. ఈ లోకంలో సంపాదించిన వెండి బంగారాలు, ఆస్తి ఐశ్వర్యాలు, స్థలాలు, పొలాలు, ఏదైతే సంపాదించాడో వ్యర్థమే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, వ్యర్థమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు పరిగెడుతున్నావు. కానీ దాని తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఇదే బైబిల్ ఎన్ని తరాలు బోధించినవో. కనుక తరము వెంబడి తరము గతించిపోతున్నది, కానీ నిరంతరం నిలిచేది ఏంటంట? భూమి. ఏమంటున్నాడు కింద? దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ. ఒక్కొక్కడు అంటాడు, ఈ భూమి ఎవరిది అనుకున్నావు? చెప్పండి. నాది. నాది. మొత్తం ఎంత? 80 సెంట్లు. అబ్బా, నీకు 80 సెంట్లు నాదే. 80 ఎకరాలు నాదే. ఒక ఆయన పొలంలోనంట దగ్గర దగ్గర పావు గంట 20 నిమిషాలు నడుస్తుందంట రైలు. నా పొలంలో ఎంతసేపు నడుస్తుంది అంటావు రైలు? ఈ భూమి నాది నాది అంటే భూమి అంటదంట. పిచ్చోడా, ఇప్పటికి నీలాంటి వాళ్ళు ఎంతమంది అన్నారో ఇది నాదే ఇది నాదే అని. నేను ఎవడదాన్ని గాను, మీరే వచ్చి నాలో కలవాల్సిందే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అర్థమైందండి? భూమి అంటుందంట నేను మీ దాన్ని అన్నట్టుకి కాను, మీరే నాలో వచ్చి కలవాలా. అవునా కాదమ్మా పెద్దరాజు భార్య? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నాది నాదంటూ ప్రయాసపడుతున్నాం, వ్యర్థమే. ఈ లోకాన్ని ఒకరోజు విడవవలసిందే, చనిపోవాల్సిందే నా ప్రియమైన దేవుని బిడ్డ. చనిపోయిన తర్వాత ఏంటి? మానవుని యొక్క చనిపోకుండా మాత్రం ఎవరు ఉండలేరు, ఉండటానికి వీల్లేదు. చనిపోయిన దాకా తర్వాత నీ పరిస్థితి లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మంచిని సంపాదించుకుంటాడు, లేకపోతే చెడుని ఒక్కొక్కడు చనిపోతే పోతే పోయాడు రా వాడు దరిద్రం పోయింది అంటారు. ఒక్కొక్కడు చనిపోతే చాలా బాధపడతారు. ఎంతటి వాడైనా, ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి కార్యక్రమాలు చేసిన వాడైనా ఒక రోజున చనిపోవాల్సింది. ఇది మనసులో పెట్టుకోవాలి మనం. ఏది మనసులో పెట్టుకోవాలంటే వాళ్ళు చనిపోయారంట వీళ్ళు చనిపోయారంట అంటున్నావు, మంచిదే. నేను కూడా ఒక రోజున చనిపోతాను. కనీసం చనిపోయిన వాడి దగ్గరకు పోయినప్పుడు కూడా మనకు అది గుర్తురాదు, నేను చనిపోతానే అని. అయ్యో పాపం చనిపోయాడంట, నిజమే. కానీ అందరము చనిపోవలసినటువంటి వారమే. ఎవరము కూడా జీవించడానికి వీలు లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అయితే చనిపోయిన తర్వాత నీ యొక్క మంచి పేరు దేవుని వాక్యములో ఉన్నది. దేవుని వాక్యములో ఏమున్నదంటే, ప్రియమైనటువంటి వారలారా, సుగంధ తైలము కంటే మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం మంచి వాసన వస్తుంది కదా, దానికంటే కూడా మంచి పేరు. నీవు ఈ లోకంలో 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, 80 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఇంకా దేవుని కృప ఉంటే నువ్వు ఒక 100, 110 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ నీవు పోయిన తర్వాత నీ మంచి నిలవబడాలి, నీ పేరు నిలవబడాలి. మంచి పేరు అంటే కొద్దిమందే ఉంటారు. ఒక గ్రామంలో చూసుకున్నా, ఒక ప్రాంతంలో చూసుకున్నా, ఫలాని వ్యక్తికి ఏమయ్యా మంచోడు, ఫలాని వ్యక్తి మంచి, ఫలాని ఆమె మంచి ఆమె. చూడండి, రాజకీయంగా చూసుకున్నాం అనుకో,
మనకి కొద్దిమంది తెలుసు. సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు చనిపోయినా కూడా వీరి జ్ఞాపకాలు దేశం మీద బ్రతికే ఉన్నవి. నేనేమంటానంటే, నా ఉద్దేశం ఏమిటంటే, ఏ రోజుకైనా మనము ఈ భూమిని విడిచిపెట్టే వారమే కనుక కాస్తంత నీ కోడల దగ్గర మంచిని సంపాదించుకుంటే, కాస్తంత నీ అత్తగారి దగ్గర మంచిని సంపాదించుకుంటే, కాస్తంత నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీ స్థాయికి తగినట్లుగా మంచిని పోగు చేసుకో, చెడుని కూడబెట్టుకో. మాకు నీతో ఏది రాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. విమానాలు కనిపెట్టిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? వారు చేసిపోయింది. విమానాలు కనిపెట్టారు, రైళ్లు కనిపెట్టారు, లైట్లు కనిపెట్టారు, మైకులు కనిపెట్టారు. వీళ్ళంతా మనుషులే, కానీ వాళ్ళు ఎవరు ఈ లోకములో? వారు చేసిన పని మిగిలి ఉన్నది. వారిని అన్నట్టుకు కూడా వాడు చనిపోయినా బ్రతికినట్లు లెక్కే. నేనేమంటానంటే, నీవు చనిపోయినా బ్రతికి ఉండాలంటే నీకు కలిగిన దానిలో నీవు మంచిగా ప్రవర్తించి లోకాన్ని విడిచిపెడితే, మేలుకరంగా ఉంటే, మంచి పేరు తెచ్చుకుంటే. రాజకీయ నాయకుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళని కొద్ది మందిని చెప్తున్నాను. అలాగనే సేవకుల్లో చూస్తే ఈ రోజుకి చనిపోయినా బ్రతికున్నటువంటి గొప్ప గొప్ప సేవకులు, దైవ సేవకులు. యేసన్న గారంటే వ్యక్తిగతంగా ఆయన అంటే గిట్టకపోయినా కూడా ఆయన పాటలు ఈ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. హల్లెలూయా. ఆయన పాటలు ప్రపంచాన్నే, మన దేశాన్ని కాదు, ఎన్నో దేశాలు విస్తరించాయి ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన పరిచర్య, ఆయన మాదిరి ఉంచిపోయాడు. డిజిఎస్ దినకరన్ గారు, ఏడి శకామణి గారు, ఆర్ఆర్కే మూర్తయ్య గారు, మాషలామణి గారు, భక్సింగ్ గారు, వీరంతా ఈ లోకములో ఒక మంచిని సంపాదించారు, ఒక మంచి పేరు సంపాదించారు. కనుక ఈ సొలొమోను అంటున్నాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సూర్యుని కింద మానవుడు పడుతున్న ప్రయాసంతా వ్యర్థం అంటున్నాడు. మరి పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? ప్రభువునందు పడిన ప్రయాస వెన్నటికీ వ్యర్థము కాదు నా ప్రియ. అంటే సొలొమోనేమో లోక సంబంధంగా నువ్వు ప్రయాసపడుతున్నావు, అది అర్థం అంటున్నాడు. పౌలు గారేమో దేవుని పరంగా, దైవికమైన పరంగా నువ్వు ప్రయాసపడు, అది వ్యర్థము కాదు. ప్రభువునందు పడిన ప్రయాస నీకు లేకపోతే నీ పిల్లలకి, నీ పిల్లలకి లేకపోతే వాళ్ళ పిల్లలకి, లేదంటే వాళ్ళ పిల్లలకి, తరతరములకి ఆయన యందు నువ్వు ప్రయాసపడితే, ఆయన కొరకు నువ్వు పరిగెడితే, ఆయన కొరకు నువ్వు పెట్టుబడిగా ఉంటే, ఆయన కొరకు నువ్వు చేసిన ఏ శాకిరైనా, ఏ కష్టమైనా నీ రుణమును ఆయన ఉంచుకునేవాడు కాదు. కానీ నీ తరములో కాకపోయినా నీ పిల్లల తరములో ఆయన అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకని నేనేమంటానంటే, మనం 70 సంవత్సరాలు బ్రతుకుతామో, 80 సంవత్సరాలు బ్రతుకుతామో, 100 సంవత్సరాలు బ్రతుకుతామో, లేదంటే 40, 30, 50 బ్రతుకుతామో చెప్పలేం. అయితే మంచిని పోగు చేసుకోమంటున్నా. అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ దొంగిలించి, ఏళ్ళ దొంగిలించి, వాళ్ళ ఆక్రమించుకొని, ఏళ్ళ ఆక్రమించుకొని నీవు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలా, నువ్వు వెళ్ళేటప్పుడు ఏది కూడా తీసుకొని వెళ్ళవు. కాబట్టి నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి సంపాదించుకో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకో. నీవప్పుడు వ్యర్థము కాని వ్యక్తిగా, అర్థమయ్యే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము. దేనితో పోలుస్తున్నాడో మానవుణ్ణి, నా ప్రియమైన దేవుని బిడ్డ? 1వ అధ్యాయము మనుషుణ్ణి దేనితో పోలుస్తున్నాడంటే, 1వ అధ్యాయము 10వ వాక్యమును చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యము. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె ఉన్నాడు.
చూడండి, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మొదటిగా మనుషుడు ఎలాంటి వాడంటే గడ్డి పువ్వు లాంటి వాడు. చెల్లం ఈరోజు సబ్జెక్టుకు తగ్గట్టే పువ్వు తెచ్చి ఇచ్చింది. ఈ పువ్వు చూడండి ఎంత సౌందర్యంగా ఉందో, చూడముచ్చటగా ఉంది ఈ పువ్వు. ఈ పువ్వు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దాని తీగ నుండి విడిపోయింది. గాలి వీచగా, అంటే బైబిల్ ఏమో గడ్డి పువ్వు చెప్పింది, అంటే గడ్డిలో కూడా పువ్వులు పోస్తవి. మంచి వడగాలి కొట్టి ఎండ కొడితే గడ్డి ఏమైందంటే ఎండిపోద్ది. ఆ గాలికి ఈ పువ్వు బలహీనమైపోయి రాలిపోద్ది. మానవుని జీవితాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే గడ్డి పువ్వు లాంటితో పోల్చాడు, ధనవంతుణ్ణి పోల్చాడు. నువ్వెంత సౌందర్యవంతుడువైనా, నువ్వెంత ధనవంతుడువైనా, నువ్వెంత ఉన్నవాడివైనా, గాలి వీచగా పువ్వు రాలిపోతే, పువ్వు రాలు విధమున రాలిపోదువా, పువ్వు రాలు విధమున రాలిపోదువా అయ్యా మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీ ఏ గడియో. ఎప్పుడు రాలిపోతామో? పువ్వు రాలినట్లుగా. చూడండి ఎంత అందమైన పువ్వు, చూస్తుంటే ఆకర్షణగా ఉన్నది, పువ్వు రాలిపోద్ది. అలాగే మనిషి కూడా ఎప్పుడు రాలిపోతాడు. అరే చనిపోయాడా ఎప్పుడంట? అరే నిన్న బాగున్నాడే, నిన్న మధ్యాహ్నం నాతో మాట్లాడాడు, రాత్రి నాకు కనిపించాడు. కానీ గ్యారంటీ, మైక్ గ్యారంటీ ఉంది బిడ్డ, నీవు కొనే వస్తువు గ్యారంటీ ఉంది, నీకు గ్యారంటీ లేదు. పువ్వు రాలిపోయినట్లుగా రాలిపోతా. కనుక నీవు ఉర్రోతలో కాకు, బడాయి పడగాకు, మిడిసి పడమాకు. నా అంతటి వాళ్ళేడు, నేనే, నాది, నా యొక్క కులం, నా గోత్రం, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా అందం, నా సౌందర్యం. నో, నీ సౌందర్యం ఏమవుతుందో, ఎప్పుడు పాడైపోతుందో. ఇదిగో పువ్వు రాలిపోయినట్లుగా. ఈ పువ్వు సాయంత్రానికి ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుందా? సాయంత్రానికి వడబడిద్ది, రేపొద్దున కలిస్తే చూడాలనిపించదు, రేపు సాయంత్రం చూస్తే ఎండిపోద్ది. నువ్వెంత సౌందర్యవంతుడివైనా, నువ్వెంత అందగాడివైనా, నువ్వెంత ఆటగాడివైనా, నువ్వెంతటి పాటగాడివైనా, నువ్వెంతటి ప్రేమమూర్తివైనా, ఈ లోకములో నీవు రాలిపోవలసిందే. హల్లెలూయా. నిన్నొకడు అదేమంటారు, వీడియో తీస్తున్నాడు, వీడియో తీస్తూ మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడిని నేను నమ్మి నా సొంత వానిగా ప్రేమించి ఇంటికి తీసుకెళ్ళాను. వాడు నా భార్యనే తన వల్లో వేసుకొని తనతో చాటింగ్ చేస్తూ రహస్య కార్యకలాపాలు నడుపుతున్నాడు. నా భార్య అలా చేసిద్దని ఊహించలా. నా బెస్ట్ ఫ్రెండ్ వాడికి నేను ఎంతో సహాయం చేశా, నా సొంత వాడు అనుకొని నేను ప్రేమించా. వాడు నాకు ఎంత మోసం చేస్తాడు అనుకోవాలా. కానీ నేను ఇప్పుడు దీన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాకు వీళ్ళు చేసిన మోసానికి నాకు బ్రతకాలని బ్రతుకు మీద ఆశ లేదు. వీరిని బట్టి నేను చనిపోతున్నా. నా 5 ఏళ్ల పాప నన్ను క్షమించాలి, నా తల్లిదండ్రులు నన్ను క్షమించాలి,
నేను మీకు అన్యాయం చేసిపోతున్నా అని బలవన్మరణమై చనిపోయాడు. అలాగా క్షణికావేశంలో వాడు అనుకున్నాడా నేను చనిపోతానని? ఎంతగానో ఊహించుకున్నాను అంటున్నాడు తన జీవితాన్ని. ఎప్పుడు ఎవడు ఏ రీతిలో చనిపోతాడో. మొన్న కేరళలో తుఫాన్ వస్తే అనుకోకుండా నిద్రపోతున్నటువంటి వారే నిద్రలోనే వారి యొక్క మంచాలతో సహా కొట్టుకొని పోయినవి. నేనేమంటానంటే పువ్వు లాంటి వాళ్ళం మనం. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది. పాట రాశాడు కదా భక్తుడు. ఏ క్షణమో ఏ నిమిషమో తెలవదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దుందుడుకు చర్యల్లో ఉన్నవేమో, నా అంతటి వాడు లేడని విర్రవీగుచున్నావేమో. జాగ్రత్త. ఏమంటున్నాడో తెలుసా భక్తుడు? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. వాడిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నా అంతటి అందగా లేడు, నా అంతటి సౌందర్యవంతుడు లేడు, నా అంతటి పాటగా లేడు, నా అంతటి పోటుగా లేడు అనుకో మాకు. నీకాడికి పెద్ద పెద్ద పోటుగాళ్ళే ఉంటారు, నీకంటే పెద్ద పెద్ద ధనవంతులే ఉంటారు. తాటి చెట్టు ఎక్కేవాడుంటే. కాబట్టి నేను ఏ రోజుకైనా చనిపోతాను అని గుర్తించి నీ ప్రవర్తన జాగ్రత్తగా మలుచుకోవాలి. పేతురు గారు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 24వ వాక్యములో. పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యము. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. బిగడగా చేపలు కొట్టండి నా ప్రియమైన దేవుని. అటు చూడకూడదు బాబు, అక్కడికి రా. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు. ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారు? నా వైపు చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళ. వాక్యం చదవటం అయిపోగానే మనకు దొరికితే దొరికింది, దొరకపోతే వదిలేయండి. నా వైపు చూడండి, అప్పుడు మీకు వాక్యం లోపలికి వెళ్ళిపోద్ది. మాటలు, సంభాషణ అర్థమవుతుంది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చప్పట్లు కొడదామండి. గ్లోరీ, స్తుతి. ఆమేన్. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మా
మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, సచ్చు కొడు కదా చప్పలు కొట్టండి నాయన. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే, దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు శిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు శిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజోవాసులైన పరిశుద్ధుల ఎప్పుడు చేరెదనో. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఏంటంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ లోక సంబంధంగా మీరుంటే వ్యర్థం, సమస్తం వ్యర్థం. ప్రభువునందు ఉండండి, ప్రభువునందు పడే పరిచర్య వ్యర్థము కాదు. ఆయన మన రోగములను భరించి సహించాడు కనుక ఈ లోకమును ఏ రోజైనా ఒకరోజు విడవవలసిన వారమే, చనిపోవలసిన వారమే. ఈ లోకములో ఏంటి మిగిలేదంటే నీవు చేసిన మంచి, నీవు చేసిన మేలు, నీవు చేసిన కీడు, నీవు చేసినటువంటి చెడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక సర్వశరీరులు దేనితో పోల్చి ఉన్నారంట? గడ్డి పువ్వు లాంటివా. ఈ పువ్వు ఏదో ఒక రోజున తప్పనిసరిగా నీవు ఈ అమ్మాయి పువ్వు కోసింది, ఒకవేళ కొయ్యకపోతే ఉంటుందా? చిరకాలం ఉండదు, గ్యారెంటీగా ఒక రోజున రాలిపోతుంది. నా ప్రియమైన, రాలిపోయి అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు వాడిపోతామో. నీకు ధనం ఉన్నా, నీకు బలం ఉన్నా, నీకు కులం ఉన్నా, నీకు డబ్బున్నా, నీకు అందం ఉన్నా, నీకు సౌందర్యం ఉన్నా, నీకు అధికారం ఉన్నా, ఏ రోజు ఎప్పుడు ఎలాగ పోతావో నీ 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 అదేమంటారు అంతము, నీ అంతము లేకపోతే నా అంతము, బోధిస్తున్న నా అంతము
ఎట్లుండునో తెలవదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనుషుడు ఎలాంటి వాడంటే పరదేశి లాంటి వాడంట. ఎలాంటి వాడు? పరదేశి అంటే పరాయి దేశపోడు. ఇప్పుడు పరాయి దేశపోడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటాడా? తన పని అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి యాత్రికుడు పరదేశి, యాత్ర చేయటానికి వచ్చిన వాడు. తన యాత్ర అయిపోగానే మనందరం ఎవరు అంట? యాత్రికులము. మనది శాశ్వతమైనది. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. యాత్రికులము, పరదేశులము. ఈ లోకములో ఉండేదానికి ఎవరికి వీలు లేదు. ఈ లోకములో నీ ఉన్నంత కాలము మంచి చెడు రెండే. నీ క్రియలు, ప్రతివాడు తన కుటుంబాన్ని పరిపాలించుకుంటూ ఈ సంఘంలో, సమాజంలో ఎవరికి ఆటంకము లేకుండా అందరికి తలలో నాలిక వలె మసులుకుంటూ అందరికి మేలు చేసేవానిగా, అందరికి మంచి చేసేవానిగా, తన భార్య బిడ్డలను బాగుగా పరిపాలించుకునేవానిగా, తన భర్తను పిల్లలను పోషించేవానిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య నన్ను 25 సంవత్సరాలు పెంచి పోషించిందని నేను మొన్న ఊహించుకుంటున్నా. నా భార్య వైపు చూసి ఆమెగా నాకు దినదినం వండి పెట్టింది. నాకు ఆరోగ్యం రావటానికి, నా శక్తి రావటానికి, బలం రావటానికి ఎవరు మూల కారణం? నేను సంపాదించుకునే డబ్బులు దీన్ని మింగితే నాకు బలం వస్తుందా? నా భార్య నా బాధలో, నా కష్టంలో, నా నష్టంలో, నేను కృంగిన స్థితిలో, నా ఇబ్బందుల్లో నన్ను వెన్నంటి ఉండి ఒక భార్యగా నా గతం ముగిసిన నా భార్య మీద నాకు మంచి సదుద్దేశం ఉండి, అది మానవుని యొక్క ధర్మం. ఒక భార్యగా ఆమె ధర్మం ఆమె నిర్వర్తించింది. ఇప్పటికి నీ భార్య నీకు భోజనం వండి పెడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా నా ప్రియమైన. సరిగ్గా నడవటం నడకరాదు ఆమెకి. శివనారాయణ గారి వారు పిడుగురాళ్ళు వెళ్తే అంత పైన అంతా ఆమె చేస్తుంది. మొన్న నేను ప్రేమ్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే పైనుండి బొంతలుతి కారేస్తుంది. ఆమె బొంతలుతి కారేస్తుందండి. మానవుని ధర్మం. ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా, ఏమి చేసినా నిన్ను పోషించింది నీ భార్య. తెలుసా నీకు ఆ సంగతి? నేను నిన్ను పోషించానన్న, నీవు ఆమెను పోషించా, అది వేరు. ఆమె నీకు వండి పెట్టిందండి. నువ్వు తెచ్చినా, నువ్వు తెచ్చిపోయి, నువ్వు కసిరించుకున్నా, నువ్వు సేదరించుకున్నా, ఇది అట్ట చేసావన్నా, నువ్వు ఎట్ట చేసావన్నా, నీ భార్య. నేను అనుకున్నా నా భార్య నన్ను 25 సంవత్సరాలు, నా తల్లి నాకు పెళ్ళి అయ్యే వరకు నా తల్లి నన్ను పెంచి పోషిస్తే, నా పెళ్ళి అయిన తర్వాత నన్ను ఎవరు పోషిస్తున్నారు? నాకు పప్పు అయినా, నాకు ఉప్పు అయినా, నాకు పచ్చడైనా, నాకు పెరుగైనా, నాకు మజ్జిగైనా, నా మంచి అయినా, నా చెబ్బరైనా, నా ఆలన, నా లాలన, నా పాలన చూసుకునేది నా భార్య. కనుక నా భార్య అంటే నాకేదో బానిస, నేనేదో బానిసగా కొనసుకొచ్చుకున్నాననే ఉద్దేశం ఉంటే నీ అంత వ్యర్థుడు, మూర్ఖుడు ఇంకొకడు లేడు నా ప్రియమైన దేవుని బిడ్డ. నేను, నా 2 పిల్లలు, మాతో పాటు వాళ్ళ అమ్మ, మా అందరితో పాటు ఒక కుక్క 16 సంవత్సరాలు. ఆ కుక్క కూడా మా దగ్గరికి వచ్చి మేమందరం ఆమె మీద ఆధారపడి ఉంటాం. ఆమె మాకు టీ పోయాలి, ఆమె మాకు అన్నం పెట్టాలి, ఆమె మాకు నీళ్ళు ఇవ్వాలి. మా మంచి శబ్బరంతా ఆ కుటుంబానికి ఆమె యజమానురాలుగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మానవుని జీవితం చాలా విలువైనది, చాలా ఘనమైనది. అలాగనే విర్రవేయవద్దు. అది ఎప్పుడు రాలిపోద్దో. ఇంత కేకలేసి మాట్లాడుతున్న నేను ఏమవుతానో తెలవదు, ఎవరు ఏమవుతామో తెలవదు నా ప్రియమైన దేవుని బిడ్డ. దీనికి చిన్న పెద్ద, కులము, గోత్రము, ఆడ మగ, పొడుగు పొట్టి తేడా ఉండదు. ఎవడు తన యాత్ర ముగిస్తాడో వాడు ఈ లోకమును విడవవలసినదే. స్తోత్రము కలుగునుగాక. ఆదికాండము చూడండి 47వ అధ్యాయము. ఆదికాండము 47వ అధ్యాయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
47వ అధ్యాయము 8-9 వాక్యాలను చూసుకుందామండి. 47వ అధ్యాయము 8-9 వాక్యాలు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి మా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫరోతో చెబుతున్నాడు. ఫరో అడుగుతున్నాడు, అయ్యా ఎంత నీ వయసు అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్నంట 130 సంవత్సరాలయ్యా. నేను జీవించింది 130 సంవత్సరాలు బ్రతికిన ఆ జీవితం కొంచెంలాగే ఉంది. నీకు అబ్బా చాలా జీవితం జీవించాను అనిపిస్తుందా? మీరు పెద్దోళ్ళు కాబట్టి అంటున్నాను, మీరు పెద్దలు కూర్చున్నారు, నేను చాలా కాలం నుంచి ఉన్నాను అనిపిస్తుందా? కొద్దిగా ఉన్నట్టే ఉంది అంటున్నాడు. కొంచెమే నా జీవితం, నా పితరులతో పోల్చుకుంటే నాది ఎంత బాధపడుతున్నాడు. మన జీవితం ఏ పాటిది నా ప్రియమైన దేవుని బిడ్డ? కొంచెమే మన జీవితం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి లోకములో జీవించేవాడు ఎన్ని సంవత్సరాలు జీవించినా మితం లేదు. అయ్యా నీకు 70 వచ్చినాయిగా, ఇంకా చావరాదంటే పోరారే, నన్ను చావమంటే ఎవరా? అవునా కాదా? పెదయా, ఓ పెదయా, నీకు 85 వచ్చి నీ చావరాదంటే ఊడరా, నువ్వు చావరాదురా, దుర్మార్గుడా అంటాడు. ఏముంది మన జీవితం? ఏమీ లేదండి, కొంచెముగా ఉందంట. ఆయనకి కొంచెమే అనుభవించినట్టుందంట. మళ్ళీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ నేను ఇప్పుడు గుర్రంలా, కోరికలే గుర్రాలు అవుతాయి. ముసలాళ్ళు కూడా దుర్మార్గ పనులు చేస్తున్నాడు కొంతమంది చూస్తే. మొన్నాడెవడు 65 సంవత్సరాల పిల్లోడు 10-12 సంవత్సరాల పిల్లని తీసుకెళ్ళి ఆశ చూపించి పాడు చేశాడు. ఎంత దుర్మార్గం! పాపం అధికమైపోయిందండి లోకంలో. అందుకనే మీరు జాగ్రత్త కలిగి ఉండమంటున్నాను. పాపులతో మీరు సహవాసంగా ఉండకుడి, దుర్మార్గులతో మీరు చెయ్యి కలిపి నడవకుడి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన మీరు దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. ఎక్కడున్నాడంటే అప్పుడు ఐగుప్తులో ఉన్నాడు. ఎవరు? యాకోబు. చనిపోయే రోజులు 17 సంవత్సరాలు బ్రతికాడు ఐగుప్తులో. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు బ్రతికాడు. కన్నులారా యోసేపును చూసుకున్నాడు. చచ్చిపోయావు అనుకున్నానయ్యా, నిన్ను గురించి నేను ఎంతగా బాధపడ్డానయ్యా, నువ్వు ఎంత అభివృద్ధి అయ్యావు, ఎంత గొప్పవాడివి అయ్యావు అని 17 సంవత్సరాలు జీవించి 17 సంవత్సరాల తర్వాత ఇక మరణం వచ్చేసిందని గుర్తించి అంటున్నాడు, నేను ఇక్కడ చనిపోనయ్యా, నా యాత్ర ముగించబడింది, మా పితరుల సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి నన్ను సమాధి చేయయ్యా. హల్లెలూయా. ఎక్కడ ఆ మాట? ఎక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డ? 28వ వాక్యము 27వ వాక్యమును చూడండి. అదే అధ్యాయములో యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి, చాలమ్మా దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ అడుగుతున్నాడు, అయ్యా మా పితరుల సమాధులు, మా తాత సమాధి ఉందే, మా పెదయ్య, మా చిన్నయ్య, మా నాయనయ్య, మాకు యాకోబు కక్కయ్య అక్కడ ఉన్నారు కదా, అక్కడ నన్ను తీసుకెళ్ళి సమాధి చేయయ్యా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఎవరమంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదేశులం, యాత్రికులం,
యాత్ర చేయటానికి వచ్చావేడా? నువ్వు పొలం పోయి కలుపు తీయటం కూడా నీ యాత్ర అది. నువ్వు పొలం పనులు చేయటం, నువ్వు రాయి కొట్టడం, నువ్వు ఇంకొక పని చేయటం, నీకు ఇంకొక ఉద్యోగం చేయటం, నేను సేవ చేయటం, మనంతా ఏంటి ఇక్కడ? యాత్ర. ఇదంతా ఎవరు నడిపిస్తున్నాడంటే జగన్నాటక సూత్రధారియగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. జగన్నాటక సూత్రధారి ఆయన, మనం పాత్రధారులమే. సూత్రధారి ఎవరు? ఆయన. నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎలా హెచ్చించాలో ఆయన ఒక బ్లూ ప్రింట్ కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆ మాట కనిపిస్తుంది. 11వ అధ్యాయము 13వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యము. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి, అమ్మా, దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రాజబాబు అన్న దీని గురించి ఒక చక్కటి పాట, నేను ఎప్పుడు ఆనందించి ఉల్లసించే పాట. పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. మరి చప్పట్లు కొడతావా? చప్పట్లు కొట్టండి. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన. అన్నదమ్ములు నీకై కలవరించిన, అలమటించిన, బంధువులంతా బతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా. అర్థమవుతుందండి? ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా. అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, ధికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయ మాయమగుటే కాయము.
యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తం. పరదేశీ ఓ తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా, ఎంతటి ప్రేమతత్వమున్నా, తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా, ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యావేత్తమైనా, తత్వవేత్తమైనా, ఎంతటి శాస్త్రవేత్తమైనా, ఇష్టువైనా, ఏదిష్టువైనా, మార్కిష్టువైనా, కోపిష్టివైనా, ఏ నాటికైనా, ఏ నాటి ఈ కాయమో మాయమగుటే కాయమో, పరదేశీ ఓ పరదే. హల్లెలూయా. భార్య పడ్డ, అన్నదమ్ములు బతిలాడినా, బంధువులంతా బతిలాడినా, అన్నదమ్ములు అడ్డగించిన, పిల్లలు కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆగుద్దా? హల్లెలూయా. అందుకని నేను ఏం చెబుతానంటే, చేతులు జోడించి నమస్కరించి, మనం జీవించే కాలం కొద్దిదే జీవితం, జాగ్రత్తగా జీవించండి. భార్యగా నీ పాత్ర చక్కగా, భర్తగా నీ పాత్ర చక్కగా, నువ్వు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, బిడ్డల్ని ఎట్టబడితే అట్ట విడిచిపెట్టేవానిగా జీవిస్తే వ్యర్థం, వ్యర్థం నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ తర్వాత చక్క చేసుకోవాలన్న కుదరదు, ఆ తర్వాత బాగు చేసుకోవాలన్న కుదరదు. ప్రభు దగ్గర మొహమాటం లేదు. ప్రభు ఏం చేస్తాడంటే త్రోసివేస్తాడు. నీవు పరదేశి లాంటి వాడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనందరం ఎవరమంటే భూమి మీద యాత్రికులము, పరదేశులము. 90వ కీర్తనలో చూడండి, ఆయన మరలా పిలుస్తున్నాడంట 3వ వాక్యములో. 90వ కీర్తన 3వ వాక్యములో చూడండి, నరులారా. మనం ఏ రోజు ఇక్కడ ఉండటానికి వీలు లేదు బిడ్డ. ఈ ఒక్క పూట వస్తానని అనటానికి వీలు లేదు. ఏమంటున్నాడు తెలుసా? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యాత్ర ముగించబడితే ఇక్కడ ఒక్క నిమిషం ఉండటానికి ఏదో ఒక కారణం, వాడు వాళ్ళ భార్య స్నేహితుడు మోసం చేశాడు భార్యని, భార్య కూడా మోసం చేసింది స్నేహితునితో ఏకీభవించిందని బలవన్ మరణం, పరీక్షల్లో పాస్ అవ్వలేదని బలవన్ మరణం, భర్త ఏదో మాట అన్నాడని బలవన్ మరణం, భార్య ఏదో తోలనాడు అన్నదని ఒకడు అలిగి అదేదో చాలా దూరం వెళ్ళిపోయాడు. తిరుపతిలో భార్యాభర్తలు కలిసి తిరుపతి వెళ్ళారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంత చదువుకున్నాడు. భార్యను అక్కడ వదిలిపెట్టి ఫరార్. ఆమె ఎమ్మటే పోలీసు కేసు పెడితే ఆ ఫోన్ ద్వారాగా చాలా దూరం వెళ్ళిపోయాడు. వాడు ఏదే రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొచ్చి ఎందుకు ఇటు పోయిందంటే, నా భార్య నన్ను భలే బాధ పెడుతుందండి, నా భార్యకి బాధకి నేను తట్టుకోలేక. కారణం ఏదో ఒక యాక్సిడెంటా, ఇంకొకటో మరొకటో. నేనేమంటానంటే జాగ్రత్త కలిగి మీరు జీవించండి. మనుషుడు ఎలాంటి వాడంటే పరదేశి లాంటి వాడు. నీ యాత్ర ముగించక మునిపే కమాన్ వచ్చేయి నరులారా తిరిగి రండని ఎవరు సెలవిస్తున్నాడు? ఇక్కడికి పంపించిన ఆయన సెలవిస్తున్నాడు. నువ్వెంత మాత్రం ఇక్కడ ఉండటానికి. మూడవదికి నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎవరమో తెలుసా? నేల మీద ఒలికిన నీటి లాంటి వాళ్ళమంట. ప్రైజ్ ది లార్డ్. నేల మీద నీళ్లు ఒలికితే ఇక వాటిని తీయటానికి వల్ల అవుతుందా? నీ ప్రాణం పోతే మరలా ప్రాణం నా ప్రభువు తప్పనిస్తే ఎవడి వల్ల కాదు అది. నా ప్రభువు కొంతమందిని బ్రతికించాడు అవసరతను బట్టి, చనిపోయిన వారిని. మన బ్రతుకులు ఎలాంటివంటే
మనుషులుగా మనం ఎలాంటి వాళ్ళం, దేనితో పోల్చబడ్డామంటే నీటి మీద ఒలికిన క్షమించాలి, నేల మీద ఒలికిన నీటి లాంటి వాళ్ళం. స్తోత్రము కలుగును గాక. నేల మీద నీ పెన్ను పడితే తీసుకుంటావు, నేల మీద నీ రొట్టె పడితే తీసుకుంటావు, నేల మీద నీ ఆహారం పడితే తీసుకుంటావు, నేల మీద నీరు పోయి పడితే వాటిని తీసుకోలేవు నా ప్రియమైన దేవుని బిడ్డ. అలాంటిది మన ప్రాణం. అలాంటి మనుషులు మనం. ఒక్కసారి పోయిందంటే అయ్యా పొరపాటు వచ్చిన తెలియకొచ్చా అంటే కుదరదు, అయిపోయింది. నేను ఊరికి కుతెక్ కోసుకున్నా, ఎట్లా ఉంటుందో చూద్దామంటే కుతెక్ కోసుకొని ప్రాణం పోతే టెస్టింగ్ కుదిరిద్దా? బాగున్నావమ్మా, వచ్చావా హాస్టల్ నుంచి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ హాస్టల్కి సెలవు ఇస్తే మా చర్చి కలకల్లాడుద్దండి, పిల్లలందరూ వస్తారు. మళ్ళీ అది అంత బుస్సుమంటది హాస్టల్కి పోగానే. అయినా పిల్లలు ఒక మంచి ఉత్తీర్ణులు అగుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు చల్లంగా తీసి దేవుడు మంచి పొజిషన్లో పెట్టారనుకో, సంఘం కూడా నున్నంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేల మీద ఒలికిన నీటి లాంటి వాళ్ళ. అందుకనే భక్తుడు అలసిపోయాడంట. రాజమండ్రిలో ఒక సహోదరుడు జాన్ వెస్లీ ఉంటాడు, ఆయన ఏదో మినిస్ట్రీ, హోసన్న జాన్ వెస్లీ కాదు. అలసిపోయి పడుకున్నాడంట. అలసిపోయి పడుకుంటే ప్రభు లేపుతున్నాడంట, లే ఈ పాట రాయి అని. ఆయన రాసుకున్నాడు ఆ పాట. ఏం పాట? ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును నిన్ను సిరి సంపదలన్నీయు. ఏదన్నుందా మన సొంతం? నా యొక్క చంద్రహారం నేను తీసుకెళ్తానంట అనుకుంటుందా? ఎన్ని తిప్పలబడి అంత ఏడిపించి ఎంతగా ఇచ్చేసి కొన్నావో. బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయనే భువినేలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, సచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. ఏమండి, ఎంత అర్థం, ఎంత బాగుందో చూడండి. విర్రవీగుతున్నాడు, నాది నాది నాది, భూమి నాది, స్థలం నాది, 3 కాసులు 30 కాసులు 40 కాసులు. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న బ్రతుకులు కాడ మిడిసిపడమాకండి, ఓపిక పెట్టి ఉండండి, నీతి న్యాయాల ప్రకారం నడవండి. నీ భర్తను క్షమించాల్సి వస్తే క్షమించండి, నీ భార్యను క్షమించాల్సి వస్తే క్షమించండి, నీ స్నేహితుడిని క్షమించాల్సి వస్తే, నీ సేవకుడిని క్షమించాల్సి వస్తే, సేవకుడు కూడా మనుషుడే, ఓ సేవకుడా నీ విశ్వాసుని క్షమించాల్సి వస్తే. మానవుని జీవితము మూడవదిగా ఎలాంటిదంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, నేల మీద ఒలికిన నీటి లాంటిది. సమూయేలు 2వ గ్రంథము చూడండి, 14వ అధ్యాయము 14వ వాక్యము. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. మనమందరమును చనిపోదుము కదా. ఆహా, చూసారా? మనమందరము చనిపోదుము కదా. ఆహా, మేము చనిపోము అనేవాళ్ళంటే చేయొద్దండి. బాగా చెప్పావే, మేమేం చనిపోమయ్యో, మనమందరము చనిపోదుము కదా. అమ్మా, నేలను ఒదిగిన మీదట మరలా ఎత్తలేని, అదుగండి ఎలాగున్నామంట, నేలను ఒదిగిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
నీటి లాంటి వాళ్ళం నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని జాగ్రత్త కలిగి నువ్వు జీవించే జీవితం కొంచెమైనదని దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నీవు జాగ్రత్తగా జీవిస్తే మిడిచిపాడొద్దు, మిడిచిపాటొద్దు, అహంకారం వద్దు, తిరుగుబాటు తత్వం వద్దు, వాడికి లేదు నాకుంది అనొద్దు. ఉన్నోడికైనా అదే ఆకలి, లేనివాడికైనా ఉన్నోడికైనా అదే నిద్ర, లేనివాడికైనా అదే నిద్ర. ఉన్నోడికైనా అదే సావు, లేనోడికైనా ఉన్నోడికైనా అదే సుఖం, లేనోడికైనా ఏం లేదు. హాదే చెప్పుకోవటానికే, తీసుకొని లెక్క పెట్టుకోవటానికే. లేకపోతే అనేకులకు అవును బడు హల్లెలూయా. ఏ బా నిద్రపోతున్నా, ఎటు చూడు, నాకెళ్ళి చూడక్క, నిద్రపో మాకు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక మనం జీవితం ఏ పాటిది చూసా, ఇది ముడసకపోతుంది ఉండే కొంది. చచ్చిపోయినాక కూడా అంతే. చిన్నగా ఒక రోజు ఉంటే ఏడి ఆ నేలకపోతాయి. ఎటు లేపితట్టు శవం నీళ్ళు పోతుంటే కుర్చీల మీద అయితే కెదిలాన కూడా నెర్ర నీలుగుతుంటే మన వాళ్ళు ఒక్కొక్కరు పోయి ఏడుతా కూడా మాత్రం ముక్కు కోసం తగలకూడదు. ఏ పాటిది? దీన్ని ఇంతే ఉంచామనుకో, ఒక ఆమె అంట అమ్మో నా పెనివిటిని తీసుకెళ్ళటానికి వీల్లేదు, నా పెనివిటిని తీసుకెళ్ళటానికి వీల్లేదని వాటేసుకొని వదలట్లేదంట. ఎంతమంది బతిలాన్ని ఒప్పుకోవట్లేదంట శవం దగ్గర నుండి. సరే పాండ్రా, ఇంకా ఆమె పెనివిటిని తీసుకెళ్ళటానికి వీల్లేదంట. నేను వదిలిపెట్టేసరికి ఒకరోజు ఉంచుకుందంట, 2 రోజులు ఉంచుకుందంట. 3వ రోజు ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి అంతా వస్తుంటే అయ్యా మీకు దండం పెడితే తీసుకెళ్ళండి అంటుందంట. ఏ పాటిది ఇది? ఈ దేహం ఏ పాటిదండి? రోతది ఇది. నువ్వు ఒక్క పూట కానీ 2 పూటలు కానీ స్నానం చేయకపోతే ఎలిగి సచ్చిన వాసన కంపు కొట్టేది ఇది. ఈ దేహాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ సౌందర్యాన్ని చూసి, నీ ఆస్తిని చూసి, నీ అంతస్తుని చూసి ఎగిరిపడమాకు, మిడిసిపడమాకు. నువ్వెంతరాని ఎదుటివాడిని తక్కువ అంచనా ఏమాకు. మనందరము ఒకటే. మహాత్ములు అలాగ అనుకున్నారు. అంబేద్కర్ గారు అలాగా స్వార్థంగా రాయాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశాడు అందరికి సమపాలలో. అందుకే మహానుభావులు నిలిచిపోయారు. మహాత్మా గాంధీ గారు పోరాడాడు మన కొరకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు. కనుక నీలో స్వార్థం ఉండకూడదు, నీలో స్వలాభం ఉండకూడదు, నీలో అసూయ ఉండకూడదు, నీలో కక్ష ఉండకూడదు, నీలో తిరుగుబాటు తత్వం ఉండకూడదు. స్నేహితుడు నీకు మేలు చేస్తే నువ్వు మర్చిపోతావు, వెంటనే కీడు చేస్తావు. స్నేహితుడు నిన్ను ప్రేమిస్తే స్నేహితుడిని నీవు ద్వేషిస్తావు. నీలో లోపల ఉన్నవాడు బయటికి వస్తాడు. ఎవడాడు? అపవాదిగాడు. అది కాదు మంచిది. చిచి చేచా అనకూడదు చచ్చిపోయినాక. పాపం ఉంటే బాగుండేది, మహానుభావుడు రా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 4వదిగా మనుషుడు ఎలాంటి వాడంటే దాటిపోయే నీడ లాంటి వాడు. నీడ ఎప్పుడు కనపడితే ఎప్పుడు మాయమైంది అర్థమవుతుందండి. నీడ లాంటి వాడు మనుష్యుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్షణికమైనవి. పరదేశంతే ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలవదు, ఎప్పుడు వస్తాడో. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డ, పువ్వు లాంటిది జీవితం, పరదేశం లాంటిది జీవితం, నేల మీద ఒలకబడిన నీటి లాంటిది జీవితం. మానవుడిని దానితో పోల్చింది బైబిలు. నాకు అన్ని ఎకరాలు ఉంది, నాకు ఇన్ని ఎకరాలు ఉంది, నాకు గోల్డ్ చైన్ ఉంది, నాకు బైకులు ఉన్నాయి, ఊళ్ళో తిరగటానికి ఒక బైక్, ఊరు బయటికి వెళ్ళటానికి ఒక బైకు, లగ్జరీ కార్లు. ఒకడు స్వీపర్ అంటే తెలుసా? రోడ్లు ఊడిసేవాడు. 9 లగ్జరీ కార్లు ఉన్నాయంట వాడు ఇంటికి వెళ్ళి చూస్తే. అదిరిపోయే బిల్డింగ్ అంట.
ఎలాగ సంపాదించుకున్నాడంటే వాడు అసెంబ్లీ హాల్లో స్పీకర్ అంట. వాడు అన్ని ఫైళ్ళు మార్చి వాడి ఫైల్ ఈడి ఫైల్ వాడికి మధ్యవర్తిత్వం చేస్తా ఊడిసేవాడు కదా అని ఊడు పట్టించుకోడంట. వాడు ఇన్ని మధ్యవర్తిత్వాలు చేస్తా అన్యాయంగా సంపాదించిన డబ్బు కోట్లు ఉందంట. ఒకరోజు బయటపడేసరికి వాడిని సస్పెండ్ చేశాడు. అందులో స్పీకర్గా చేయటం. వాడిని విచారించడానికి ఇంటికి వెళ్తే గుడ్లు ఎల్లబెట్టారంట ఆఫీసర్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేనేమంటానంటే అన్ని చెప్పుకోవటానికి అనుకోవటానికి తప్పనిస్తే ఇక ఏది లేదు. చెట్టు కింద పండుకున్నోడికి అదే నిద్ర, ఏసీ రూమ్లో బంగళాలో పడుకున్నోడికి, ఎండు మిరపకాయలు కారం పొడితో తిన్నోడికి అదే ఆకలి మంట తపన. నువ్వు నిన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మా అబ్బాయిని చేర్చిన హాస్టల్ ఏందో తెలుసా, ఆ భోజనం మనం ఒక్క పూట పెట్టలేం. వాడికి గేట్ ఫస్ట్ అదేంటి ర్యాంకులు అదే గేటు ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయ్యాడు. వాడిని ఒడిశాలో చేర్చారు. అది ఇండియాలోనే నెంబర్ 1 హాస్టల్ అంట, కాలేజీ అంట. అసలు ఆ భోజనం ఏందనుకున్నాం పాస్టర్ గారు, ఆ భోజనం మనం అసలు ఒక్క పూట పెట్టలేం. 10 కూరలు ఉంటాయి ట్రిప్పుకి. 10 కూరలతో తిన్నా 25 కూరలతో తిన్నా అదే కడుపులో మంట, అదే ఆకలి నా ప్రియమైనది. నెల్లు దాటిపోయింది మాంసం మానేసి. వాళ్ళందరూ మాంసం అని తింటున్నా, నేను కారప్పొడితో తింటున్నా, కమ్మగుంది. హల్లెలూయా. ఏం చేశానయ్యా, తెల్ల ఉప్మా చేశా, కారప్పొడి వేసుకొని తింటామంటే నేను ఏది పెట్టినా తింటామా, నేను రుసులు కోరట్లా, చచ్చిపోయింది నా నాలిక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే అబద్ధం చెప్పట్లా. వాళ్ళు కోడి మటన్ తిన్నా, వాళ్ళు జమ్ బిర్యానీ తిన్నా, ఆ బిర్యానీ తిన్నాం, అయిపోయింది. ఏమి లేదు, అదే రుచి, అదే ఆకలి, అదే పొట్ట, అదే తృప్తి. చెంబు నిన్న మంచినీళ్ళు అంటది. రాదా తేపు? నువ్వు కారపొడితో తింటే, కార్జాలు తింటేనే వచ్చింది తేపు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక ఎలాంటి వాడంటే దాటిపోయే నీడలాంటి వాడు. యోబు గ్రంథం చూడండి, 4వదిగా ముగించుకుందామని ఇంకొకటి 2 విషయాలు చూసుకొని. 4వదిగా దాటిపోయే నీడలాంటి వాడు. 14వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. నీడ కనపడుద్దండి, రోజు వచ్చిద్ది, ఆ సమయానికి వచ్చిద్ది. నీవు కావాలన్నప్పుడల్లా నీడ కనపడదు. ఎలాంటి వాడంట మనుషుడు? నీడ లాంటి వాడు. నీటి మీద ఒలికినా, నేల మీద ఒలికినా నీటి లాంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ క్షణమో, ఏ దినమో, ఎప్పుడో. అదిగా వెనక మేకలైన వాళ్ళ అమ్మ శుక్రవారం కాకాని తోటకు పోయిందంట. శుక్రవారం నైట్ అక్కడ నిద్ర చేసింది మంచిదని. శనివారం బైక్ ఎక్కి వస్తుంది, కుక్కలు అడ్డం వచ్చినాయి. ఈ బైక్ ఈడు కొద్దిగా తడబిడి వేశాడు. అమ్మోయి నన్ను పడేస్తాడేమో, ఆ ముందే దూకింది దూకటం ఆ రోడ్డు మీద డివైడర్కి తలగొట్టుకొని 3-4 రోజులు గుంటూరు హాస్పిటల్లో ఉండి చచ్చిపోయింది. చెప్పలేవు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎవడు ఎప్పుడు ఎలాగపోతాడో తెలియదు. నన్ను దేవుడు కాపాడుతున్నాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. అమ్మో, కరోనా వచ్చినా నన్ను కాపాడాడు, యాక్సిడెంట్లో నన్ను కాపాడాడు, ఫలాని విషయంలో నన్ను కాపాడాడు, నా పిల్లలను కాపాడాడు, మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని స్థితిలో ఉంచాడని ప్రతిరోజు నిన్ను ఎంతైతే కాపాడుతున్నాడో అంతగా నీవు దేవుని కాడ నమ్మకంగా ఉండాలంట. నేను నీ నీడ లాంటిది నీ బతుకు.
నా బ్రతుకైన మన బ్రతుకు నీడ లాంటిది. ఎప్పుడు నీడ కనపడకుండా బాధ్యం. నీడ కనపడకుండా పోవాలంటే నీడ ఎప్పుడు కనపడుద్ది చెప్పండి? నీడ ఎప్పుడు కనపడుద్ది? ఏముంటే కనపడుద్ది నీడ? అది గట్టండి చప్పట్లు. వెలుగుంటే నీడ కనపడుద్ది, వెలుగు లేకపోతే. అలాగే మనిషి ఎప్పుడు కనపడతాడు? ఎప్పుడు చెప్పమ్మా? ఎప్పుడు? అది ప్రాణం ఉంటే మనిషి కనపడతాడు, ఊపిరుంటే. వెలుగుంటే నీడ కనపడుద్ది, ఊపిరుంటే మనిషి కనపడతాడు. వెలుగు లాంటి ఊపిరి లేకపోతే మనిషి అనేవాడు కనిపించడు. ఏంటి పలానోడు కనిపించట్లా? ఓరే చచ్చిపోయి 15 రోజులైంది, ఇక మొన్ననే పెద్ద దినం కూడా చేశారు. క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనే ఓ మనసా, నీటిపైన సిరి బుడగవాలెను, నీ బ్రతుకే కూలిపోవును. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. శాశ్వతం అండి, శాశ్వతం కాదు. నువ్వెంతటి పోటుగాడివైనా, నువ్వెంతటి కొమ్ములు తిరిగిన వీరుడువైనా, రచ్చబండ కాడికి వెళ్తున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఊహించారు ఎవడైనా? తునాతునకలైపోయాడు. రాష్ట్రం అంతా కన్నీరు కార్చింది. ఆయన పోయింది తట్టుకోలేక మరికొంతమంది పోయారు. ఇందిరాగాంధీని ఎవడైతే రక్షిస్తాడో వాడే కాల్చి చంపేశాడు. రక్షక భటుడే భక్షక భటుడైపోయాడు. రాజీవ్ గాంధీని ఎవరైతే నమస్కరించి వంగిందో మానవ బాంబుగా తునాతునకలైపోయాడు రాజీవ్ గాంధీ. ఎన్టీ రామారావు కూడా అలాగనే అనుకోని విధంగా దిగులుతో చింతతో చనిపోయాడు. బహు సౌందర్యవతి సౌందర్య హెలికాప్టర్ ఎక్కి బీజేపీ ప్రచారం కోసం తిరుగుతా తునాతునకలైపోయింది. ఏ పాటిది నీ జీవితం? నీడ లాంటిది. వెలుగు లేకపోతే నీడ ఎలాగ కనిపించదో, ఊపిరి లేకపోతే మానవుడు కూడా అలాగనే కనిపించడానికి గుర్తుపెట్టుకో. నువ్వు ఎర్రవేగొద్దు, జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. విర్రవేగొద్దు. నేడు ఇక్కడ, రేపు అక్కడ కాదు, ఎక్కడో. నేడు ఎక్కడ, రేపు ఎక్కడో. హలో, ఏడన్నా? నేను ఇనుకొండలో ఉన్నా, నేను విజయవాడలో ఉన్నా, నేను పని దగ్గర ఉన్నా, నేను పొలంలో ఉన్నా. ఎక్కడో? ఇవాళ ఇంటిలో, రేపు మంటిలో. మానవుడు విర్రవేయకూడదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. వెలుగు ఉన్నంతకాలం నీడ కనపడుతుంది, ఊపిరి ఉన్నంతకాలం మనిషి కనపడతాడు. ఈ రెండింటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. 39వ కీర్తన చూడండి, 6వ వాక్యము. 39వ కీర్తన 6వ వాక్యము చూడండి. అక్కడ రాయబడిన మాటను చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. నువ్వు పియ్యి తిని పేడ తిని ఏముంది లోకంలో? పాసి పల్లోడు సంపాదిస్తే బంగారు పల్లోడు, వాడు సంపాదించింది ఎవడికి దక్కునో? ఒట్టి నీడ లాంటి వాడు. నీడ ఎప్పుడు మాయమైపోద్దో తెలవదు. నేను చేతులు జోడించి మీకు చెప్పేది ఏంటంటే, దేవుని యందు ప్రయాసపడండి, దేవుని యందు నమ్మకంగా ఉండండి. ఏ రోజుకైనా చనిపోతాం కనుక చనిపోయిన తర్వాత ఏంటి నా బ్రతుకు అనేది ఆలోచించండి. ఇది శాశ్వతమైనది కాదు, ఇది గడ్డి పువ్వు లాంటిది, ఇది పరదేశి లాంటిది జీవితం.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇది నేల మీద ఒలికినా నీళ్ళ వంటిది ఈ జీవితం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దాటిపోయే నీడ వంటిది. వెలుగు ఉంటే నీడ కనపడుతుంది, జీవం ఉంటే మనిషి కనపడతాడు. ఈ జీవి లేకపోతే ఇది దేనికి పనికిరాదు. బన్నెడు కట్టెల్లో కాల్చాలి, బన్నెడు మట్టిలో పోడ్చాలి, లేకపోతే చీచాడి కంపు కొట్టి అందరూ కూడా ఆ దగ్గరకు కూడా రాడు. ఎంత ప్రేమించినా నా భార్య నా భార్య, నా భర్త నా భర్త, అబ్బో ఎంత అందగాడు, ఎంత రింగులు చుట్టూ, ఏమంటారు దాన్ని, ఏంది రకరకాలుగా వర్ణిస్తారు కదా. అబ్బో నొక్కులు 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 నొక్కులు, ఆహా అసలు ఏముంటుందని, ఏ ముక్కు ఏ మూతి ఇట్టయింది చచ్చినాక. ఏ ముక్కైనా ఏ మూతి అయినా స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఏది ఆ తలుపు సరిగా పెట్టు కార్తీక బాబు, ఏది శాశ్వతము కాదని గుర్తెరిగిన ప్రియమైన దేవుని బిడ్డ. ఐదవదిగా మనుషుడు ఎలాంటి వాడంటే కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం 14వ వాక్యంను చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14 వాక్యాలను చూద్దామండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవింపునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. జాగ్రత్త అమ్మాయి, మనమే అడిగి పోయి 1 సంవత్సరం ఉండి అవి సంపాదించుకున్నారా, బాగున్నావమ్మా, మిమ్మల్నే తల్లి కాలినే నెక్స్ట్ కాలిన మీది. హల్లెలూయా. వాళ్ళు ఎక్కువ అటు సంపాదించుకోవటానికి ఇటు సంపాదించుకోవటానికి వెళ్తుంటారు. ఏమంటున్నది ఇక్కడ, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము ఒక సంవత్సరం వ్యాపారము చేసి లాభము సంపాదించము రాండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవింపునో తెలుసా మీకు? రేపేం జరిగిద్దాం? చాలా మంది చెప్పారు మొన్న జ్యోతిష్కులు. ఎవడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని అయ్యాడా? ఎంతమంది చెప్పారో జ్యోతిష్కులు చెప్పారు. అంతకుముందు చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పాడు, అయ్యాడా? రామారావు ప్రధానమంత్రి అవుతాడు, గ్యారెంటీగా ఉంది, ఆయన రాశి బలం ఉంది. రేపేమి సంభవింపునో ఎవరికి తెలవదు నా ప్రియమైన దేవుని బిడ్డ. హాయిగా నిద్రపోతున్నారు కేరళలో. వర్షం పడుతుంటే నిద్రపోకుండా బయట కూర్చుంటామా? అందరు నిద్రపోతున్నారు. ఒక్క ఉదుటిన మంచాలతో సహా కొట్టుకొని పోతున్నాయి. పల 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 పలని 350 మంది నీటిలో కొట్టుకొని పోయి చచ్చిపోయారు. ఇంకా కొంతమంది, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏ పాటిదంటే మన జీవితం ఆవిరి లాంటిది, ఆరిపోద్ది. ఎప్పుడు ఆరిపోద్దో? కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. హల్లెలూయా. భక్తులు దేనికి దానికి పాటలు రాశారు. ఇక్కడ భక్తులు అంతే అసలు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ,
మనది జీవితం ఐదవదిగా ఎలాంటిదంటే కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిది మన జీవితం. చివరిదిగా ఆరవదిగా మనుషుడు ఎలాంటి వాడంటే వట్టివాడు. అయ్యా నేను వట్టివాడిని అయ్యా, మట్టివాడిని అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. మనుషుడు ఎలాంటి వాడంటే వట్టివాడు. ఏముంది? వట్టివాడే మనుషుడు, ఏమి లేదు. ఈ బొంతిలో ఈ జీవం పోయిందంటే తొస్సు, ఇటేస్తే ఇటేస్తాడు. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, మమ్మీ వెళ్ళొస్తా అని నిన్ననే ఒక అమ్మాయి హైదరాబాదులో 10th క్లాస్ చదువుతుంది. ఆటో ఎక్కింది, ఆటో వెళ్తుంది, సిగ్నల్ దగ్గర ఆగిపోయింది, ట్రాఫిక్ వచ్చింది, ఆగిపోయింది. ముందు బస్సు ఆగింది, బస్సు వెనక ఈ ఆటో ఆగింది. ఈ ఆటో వెనక నుంచి పెద్ద ట్రక్ వచ్చి ఆటోని గుద్దటం బస్సు కిందకి వెళ్ళిపోయింది. ఈ 10వ తరగతి పిల్ల నుజ్జు అయిపోయి చనిపోయింది. ఆ డ్రైవరు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఊహించారా? నా కుమార్తె ఈరోజు చనిపోద్దని. జాగ్రత్త, మన వల్ల కాదు. దేవుని దయ కొరకు కనిపెట్టుకోండి, విర్రవేగవద్దని చెబుతా ఉన్నాను. ఎన్ని రకాలుగా పోల్చిందో చూడండి బైబిలు మనుషుని. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేనేందనుకున్నావే, నా దెబ్బ చెబితే అని ఉర్రోతలోగా మాకండి. వట్టి ఎవరు అంట మనము? వట్టి వాళ్ళం, వట్టివాడు మనుషుడు. నాకు 39వ కీర్తన చదవండి, 39వ కీర్తన తీయండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, చెప్పండి హల్లెలూయా. ఆఖరిగా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. 39వ కీర్తన 8వ వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 4వ వాక్యం నుండి చదువుదామండి. యెహోవా నా అంతం ఎట్లున్నది? ఆ అమ్మాయి అంతం బస్సు కింద పడుతుందని అనుకుందా? ఆ అబ్బాయి అంతం లెటర్ రాసి బలవన్మరణం ఆత్మహత్య చేసుకుంటాడు అనుకున్నాడా? తన అంతం రైలు కింద పడతాను అనుకున్నాడా? తన అంతం ఫ్యాన్ కురేసుకుంటాను అనుకున్నాడా? తన అంతం కరోనాలో చనిపోతాడు అనుకున్నాడా? తన అంతం నీటిలో కొట్టుకొని పోతాడు అనుకున్నాడా? తన అంతం భూకంపంలో చనిపోతాడు అనుకున్నాడా? యెహోవా నా అంతం ఎట్లున్నది? ప్రతి దినం ఆ ప్రార్థన చేసుకోవాలి నీవు. నా అంతం ఎలాగున్నదో నాయన, నా అంతం మర్యాదకరంగా ఉండేటట్లు. అంతం కూడా మర్యాదకరంగా అయితే ఎవరు రాడు. దాన్నే ఏం సావు అన్నది? దిక్కులేని సావు అన్నది, అనాథ సావు అన్నది. నా అంతం ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము అబ్బా 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 సభలు కొట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బెత్తడే నీ బ్రతుకు. ఎంత ఎంత అని అంటున్నాడు మరలా. నా దినముల పరిమాణం బెత్తడంతే. దీనికే నా ఎగురుపాటు, నా బగురుపాటు, నా తెగింపు, నా వ్యతిరేకత అంతా. అసలు నేను నిలుపుకోలేకపోతున్నాను. ఎంతమంది? బెత్తడంతా మన బ్రతుకు. బెత్తడంతా చేసి ఉన్నావా? నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రతివాడు వట్టి ఊపిరి వలె ఉన్నాడు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, మిడిసిపాటొద్దు, ఎగురుబాటొద్దు. నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద పోటు గత్తిని అనుకొని నా అంతటి వాళ్ళే అనుకొనవద్దు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త కలిగి ఉండండి. అందుకనే సొలొమోను రాజు అంటున్నాడు, ఈ లోక సంబంధంగా ఈ సూర్యుడి కింద నరుడు పడుతున్న పాటంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. పౌలు అంటున్నాడు, ప్రభువునందు నీవు పడిన ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు. నీవు వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభు కొరకు ప్రయాసపడు. లోక సంబంధమైన ప్రయాసను తీసివేయి.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆ పరిగెట్టే అనుభవాన్ని తీసేయాల్సిందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా వీటిని మనసులో పెట్టుకోవాలని బ్రతిమిలాడి తెలియజేసుకుంటూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమయ్యా, స్తోత్రం. తీసేయి బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకరించండి, కన్నులు మూసుకోనండి. చక్కని వాక్యాన్ని